ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రేసులో ఎవరెవరు ఉన్నారు? అంటే చాలా మంది రేసులో ఉన్నారు. సో ప్రస్తుతం ఉన్న కండిషన్స్ని బట్టి చూస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే మా ప్రస్తుతం ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి నుంచి కింది స్థాయి వరకు అంటే మండల్ లెవెల్ అసెంబ్లీ స్థాయి వరకు గ్రామీణ బూత్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు అండర్ లెవెల్లో అండర్ గ్రౌండ్లో ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. ఆల్రెడీ శక్తి కేంద్రాలకి ఇన్ఛార్జీలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో పోలింగ్ బూత్లకు సంబంధించి కమిటీలను వేస్తారు, ప్రెసిడెంట్లు ఉంటారు. అదేవిధంగా వాటితో పాటు అసెంబ్లీ లెవెల్లో మండల కమిటీలు ఉంటాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో కమిటీలు ఉంటాయి. ప్రతి మండలాలకు అధ్యక్షులని ఏర్పాటు చేసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులని తర్వాత ఆ జిల్లా అధ్యక్షులను ఏర్పాటు చేసిన తర్వాత ఎంచుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. ఇట్లా రాష్ట్రం మొత్తానికి అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి రాష్ట్ర అధ్యక్షులను ఎంచుకున్న తర్వాతనే దేశవ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడే ఒక ఎంపిక ఉంటుంది. ఇది త్వరలోనే నెక్స్ట్ మంత్లో జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు మీరందరూ సోషల్ మీడియా వేదికగానే చూసింటారు, ఒక 4-5 పేర్లు మళ్ళీ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపులు ముఖ్యంగా క్రియాశీలకంగా పాత్ర వహిస్తారు. కాబట్టి గతంలో ఏపీ బీజేపీ అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణ గారు వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు సోమవీరాజు గారు పనిచేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం దగ్గుపాటి పురంధేశ్వరమ్మ గారు ఉన్నారు, ఆమె బీజేపీ ప్రెసిడెంట్తో పాటు రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. సో ఖచ్చితంగా కాపులకే ఇవ్వాలి, ఇస్తే బాగుంటుంది, సముచిత ప్రాధాన్యం కల్పించినట్లు ఉంటుంది అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆంధ్రప్రదేశ్లో సోమవీరాజు గారికి మళ్ళీ ఇవ్వడమా లేదంటే ఇంకా వేరే కొంతమంది పేర్లు ఉన్నాయి, అంటే అవి మనం మీడియా ముఖంగా చెప్పడం బాగోదు. సో అలా కాదు, మా పార్టీ అనేది ఎప్పుడు ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటుంది. మా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ పలాని వ్యక్తిగా ఉంటారంటే మేము వ్యక్తుల కోసం పనిచేసే వాళ్ళం కాదు. మిగతా పార్టీలు ఎలా ఉంటాయంటే వ్యక్తుల కోసం తమ సొంత స్వప్రయోజనాల కోసం స్వార్థం కోసం పనిచేస్తాయి. మా పార్టీ కేవలం ఈ కండువ కాషాయం కండువ అనేది దేశం కోసం, ధర్మం కోసం, అదేవిధంగా ప్రజా సంక్షేమం కోసం మా హైకమాండ్ అంటే మా అగ్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం ఏ దిశా నిర్దేశాలు నిర్ణయిస్తారో ఆ దిశా నిర్దేశాలు మేము తప్పకుండా పాటిస్తాం. మేము క్రమశిక్షణ గల ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. దేశం కోసం, ధర్మం కోసం అంటున్నారు. ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మమా, హైందవ ధర్మం కోసమా? ధర్మం అంటే ఏదైనా కావచ్చండి. ఇప్పుడు మతం కంటే మానవత్వం ముఖ్యమంటారు కదా. సో ముక్కు మొహం తెలియని వాళ్ళకి నువ్వు చేసేది ఏదైనా కావచ్చు, లేదంటే ఎవరైనా కష్టం ఇది అని చెప్తే దాన్ని మనం సమాధానం చెప్పడం కావచ్చు, ఇంకా రకరకాలుగా అంటే డిపెండ్స్ ఆన్ టర్మ్ అండ్ కండిషన్స్, సిచ్యువేషన్స్ బట్టి ఉంటుంది. మతాలకు అతీతంగా ఈరోజు మీరు ఎక్కడ చూసుకున్నా కేవలం భారతీయ జనతా పార్టీ అంటే కేవలం ఇతర పార్టీలు మాత్రమే, అది ఒక మతతత్వ పార్టీ అని వాళ్ళ పార్టీలని లేపుకోవడం కోసం కానీ వాళ్ళ పార్టీ మనుగడ కోసం భారతీయ జనతా పార్టీపై ఆ విధంగా నిందలేస్తున్నారు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో మీరు చూస్తున్నారు, 3వసారి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు ముచ్చటగా 3వసారి ఈరోజు అధికారంలోకి వచ్చామంటే దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అన్ని రకాల వర్గాలు అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అదేవిధంగా ముస్లిం మైనార్టీ కావచ్చు, అదేవిధంగా మహిళలు కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలు కావచ్చు, అదేవిధంగా అగ్రవర్ణాలు అందరూ ఓటేయబట్టే కదా ఈ రోజు జరిగింది. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న